నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. కడపలో ప్రజలు తనపై చూపించిన ప్రేమ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనన్న గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. కొడాలి నాని ఓడించావన్నా అంటూ కార్యకర్త కళ్ళలో చూసిన ఆనందం ఎప్పటికీ మర్చిపోలేనంటూ వెల్లడి. టిట్కో నివాసాల వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న స్థానికులు. వ్యర్థాలు రోడ్డు మీద వేయకుండా ఉండేలా డంపింగ్స్ ఏర్పాటు చేయాలంటే అధికారులకు విజ్ఞప్తి. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జ్వరాలు వ్యాప్తి పెరుగుతుందన్న అధికారులు. జలుబు జ్వరం వస్తే కరోనా అంటూ భయపడవలసిన అవసరం లేదన్న వైద్యులు. చిన్నపిల్లలు వృద్ధులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలంటూ సూచన. కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి వెళ్లిన గుడివాడ శాసనసభ్యులు వెనుగళ్ల రామును చూసి అభిమానులు పెద్ద ఎత్తున అభివాదం చేస్తూ ఎమ్మెల్యేను కలిసి సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరచడంతో ప్రజల ప్రేమాభిమానం చూసి ఎమ్మెల్యే వెనుగళ్ల రాము సైతం భావోద్వేగానికి లోనయ్యారు. గుడివాడలో తెలుగుదేశం జెండా ఎగరాలని రాష్ట్రమంతా ఎంత ఎదురు చూస్తుందో మహానాడులో తనను పలకరించిన ప్రతి ఒక్కరి పలకరింపుల్లో కనపడిందని ఎమ్మెల్యే వెనుగళ్ల రాము తెలిపారు. మహానాడు కార్యక్రమాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ప్రజలు తనపై చూపించిన ప్రేమ ఎప్పటికీ మరువలేనిదని ఎమ్మెల్యే రాము తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మంత్రివర్యులు నారా లోకేష్ సహకారంతో తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని, తెలుగుదేశం పార్టీపై కార్యకర్తలు అభిమానులు చూపిస్తున్న ప్రేమ ఎనలేనిదని అన్నారు. ఇటువంటి కార్యకర్తలు ఏ పార్టీలోనూ ఉండరని ఎమ్మెల్యే తెలిపారు. సొంత నియోజకవర్గ ఎమ్మెల్యే కనబడినప్పటికీ గుడివాడ ఎమ్మెల్యే అని తెలియగానే ఎంతో మంది తన వద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ మన అధినేతపై విమర్శలు చేసిన వ్యక్తికి సరైన బుద్ధి చెప్పారంటూ తనతో మాట్లాడి సెల్ఫీలు దిగటం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఇంతటి ప్రేమ చూపిస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆదరణ తాను ఎప్పటికీ మర్చిపోలేనని, కడపలో జరిగిన మహానాడు సభ తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించిందని ఆయన తెలిపారు. జాగ్రత్తగా అందరూ ఫోటో దింపుకోనండి. వేసేద్దాం. మన దగ్గర వచ్చి చచ్చిపోతే కాదు, మన దగ్గరికి వచ్చి వచ్చాడు అనుకో అయిపోతలేదు. ఆగే పని వాళ్ళ ఫోటో మళ్ళీ దిగారు, మీరు దిగారు సార్, మీరు దిగారు. 1 సెకండ్ సార్. ఫోటో సార్. వాతావరణంలో వెలువెంటనే మార్పులు చోటు చేసుకోవడం వల్ల జ్వరాలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కరోనా వ్యాప్తి చెందుతుందని వస్తున్న వార్తా కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరూ భయపడవలసిన పని లేదని అధికారులు తెలియజేశారు. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదని వారు స్పష్టం చేశారు. సాధారణ జ్వరం వచ్చినప్పుడు భయభ్రాంతులకు గురి కాకుండా వెంటనే సంబంధిత వైద్యుల వద్దకు వెళ్లి తగు వైద్యం తీసుకోవాలని సూచించడం జరిగింది. వాతావరణంలో నెలకొంటున్న మార్పుల వల్ల సాహసంగా జ్వరాలు, జలుబు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఇటువంటి అనుకూల వాతావరణ పరిస్థితులు వృద్ధులు, చిన్నపిల్లలు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వదిలిపోతుంది అక్కడ ఇలా గుడివాడ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఆకతాయిల చేష్టలు అధికమవుతున్న నేపథ్యంలో డీఎస్పీ మరియు ఎస్పీ ఆదేశాల మేరకు గుడివాడను డ్రోన్ జోన్ పరిధిగా గుర్తించి ఆకతాయి చేష్టలకు అడ్డుకట్ట వేయడం జరుగుతుందని గుడివాడ 1 టౌన్ ఎస్ఐ కొండపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. సాయంత్రం సమయంలో ఎవరైనా పట్టణ శివారు ప్రాంతంలో మద్యం సేవించడం, గుంపులుగా చేరడం చేస్తే అటువంటి వారిపై చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు. గుడివాడ ప్రజలందరికీ కూడా మా పోలీసు వారి తరపున హెచ్చరిక. గౌరవనీయ కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఆర్ గంగాధరరావు గారు మరియు గుడివాడ డిఎస్పీ గారు ధీరజీన గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి కూడా గుడివాడ టౌన్ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా డ్రోన్ల కెమెరాల పరిధిలోకి వస్తున్నాయి. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి టౌన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్ని చోట్ల కూడా ఖాళీ ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమం నిర్వహించే వారిపైన నిఘా ఉంచబడుతుంది. ఈవ్ టీజర్స్, కాలేజీ స్కూల్స్ వదిలే టైంలో ఈవ్ టీజర్స్ పైన, ఖాళీ ప్రదేశాల్లో బహిరంగ మద్యపానం సేవించే వారి పైన, గ్యాంబ్లింగ్ వాడేవారి పైన ఒకటని కాదు అన్ని రకాల అసాంఘిక కార్యకలాపాల పైన కూడా ఈ రోజు నిఘా ఉంచబడుతుంది. 24/7 ఏం జరిగినా సరే పోలీస్కి అది తెలుస్తుంది. ఇమీడియట్లీ పోలీసు ఒక టీము ఏర్పాటు చేసుకొని వాటిపైన మీరు రైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మా మనవి, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనవద్దని, పోలీసులకు తెలియదులే, పోలీసులు ఎక్కడ ఉంటారులే అని అనుకోవద్దని, అలాగే డ్రోన్ల విషయంలో సమాచారం ఇచ్చే విషయంలో ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని మా పోలీసు వారి తరఫున మరొకసారి నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. టిట్కో నివాసాల వద్ద రోజు రోజుకి రోడ్డు పక్కన వ్యర్థాలు పెరిగిపోవడంతో నివాసాల వద్దకు వెళ్లే నివసించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే గతంలో అనేక మార్లు అధికారులకు శాసనసభ్యులు రాము టిట్కో నివాసాల మధ్య వ్యర్థాలను తొలగించే విషయంలో అలసత్వం వహించకుండా నిధులు నిర్వర్తించాలని అధికారులకు సూచించినప్పటికీ అధికారుల అలసత్వంతో ఆ ప్రాంతంలో వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో వెంటనే రోడ్డు పక్కన ఉన్న వ్యర్థాలను తొలగించాలని స్థానిక నివాసులు అధికారులను వేడుకుంటున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ వ్యర్థాలు తడబడంతో భరించలేని దుర్వాసన వస్తుందని, తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నామని స్థానిక వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రతిరోజు ఈ ప్రాంతంలో ఉన్న వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రోడ్ల మీద చెత్త వేయకుండా ఉండేలా డంపు బిన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చూపించి వీడియో పెట్టాను. గుడివాడ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల దొంగతనాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని రూరల్ ఎస్ఐ చంటిబాబు తెలియజేశారు. ఎవరైనా
ఇల్లు విడిచి ఇతర ఊర్లకు వెళ్లే సమయంలో అటువంటి వారు ఇరుగు పొరుగు వారికి సమాచారం అందించాలని, అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం అందజేస్తే రాత్రి వేళలో బీట్ కానిస్టేబుల్ ను గస్తీకి పంపించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. దొంగతన నివారణకు పోలీసులు చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలు సైతం సహకారాలు అందించాలని, అపరిచితులు ఎవరైనా గ్రామాలలో సంచరిస్తున్నట్లుగా తెలిస్తే వెంటనే తమకు సమాచారాన్ని అందజేయాలని రూరల్ ఎస్ఐ చంటిబాబు మీడియా ద్వారా వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఈ వేసవి కాలం దృష్ట్యా గుడివాడ రూరల్ పోలీస్ వారి నుంచి ప్రజలకు కొన్ని సూచనలు తెలియజేస్తున్నాం. వేసవి కాలంలో సహజంగా ప్రజలందరూ కూడా రాత్రిపూట ఆరు బయట నిద్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివలన ఇంటి లోపల దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. ఆరు బయట నిద్రించేవారు కంపల్సరీగా ఇంటికి సరైన తాళం వేసుకొని, లేదంటే ఎవరో ఒకరు ఇంట్లో పడుకునే విధంగా ఉండాలని మనం చేస్తున్నాము. అదేవిధంగా ఈ పండుగలకు కానీ, వేసవికాలం సెలవులకు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు పోలీస్ వారికి మీ దగ్గరలో ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ వివరాలు తెలియజేస్తే రాత్రి గస్తీ తిరిగేవారు ఎల్హెచ్ఎంఎస్ ద్వారా మీ యొక్క ఇంటిని ట్రాక్ చేస్తూ అక్కడ ఎవరు నేరస్తులు ప్రవేశించకుండా అప్రమత్తం చేస్తూ ఉంటారు. వేసవి కాలంలో మీ పరిసర ప్రాంతాలలో మీకు పరిచయం లేని వ్యక్తులు, ఆగంతుకులు ఎవరైనా మీకు కనిపించినట్లయితే వెంటనే డైల్ 100 కానీ 112 కానీ స్థానిక పోలీస్ స్టేషన్ కానీ సమాచారం అందించాలి. దూర ప్రాంతాలకు వెళ్ళేవారు మీ యొక్క ఇళ్లకు తాళం వేయాలి. గేట్లకు తాళం వేయడం వలన దూరం నుంచే దొంగ ఆ ఇంట్లో ఎవరూ లేని గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి గేట్లకు గడి మాత్రం వేసి ఇళ్లకు తాళాలు వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. అదేవిధంగా 2-3 రోజులు పైబడి ఏదైనా ఊరికి వెళ్ళేవారు తప్పకుండా మీ పక్కింటి వారికి ఆ విషయం తెలియజేస్తే మీ ఇంటిని వారు కూడా గమనిస్తూ ఉంటారు. ఒంటరి మహిళలు, వృద్ధులు నివసించేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో మీ వివరాలు తెలియజేసినట్లయితే శక్తి టీం వారి సహాయంతో వారి యొక్క రక్షణ చర్యలు చేపడతారు. కాబట్టి ఈ వేసవికాలం దృష్ట్యా ప్రజలందరూ కూడా దొంగల పట్ల, అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండి ఏదైనా సమాచారాన్ని పోలీసు వారికి తెలియజేసినట్లయితే తప్పకుండా ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కడపలో ప్రజలు తనపై చూపించిన ప్రేమ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనన్న గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్లరాము. కొడాలి నాని ఓడించావన్నా అంటూ కార్యకర్త కళ్ళలో చూసిన ఆనందం ఎప్పటికీ మర్చిపోలేనంటూ వెల్లడి. టిట్కో నివాసాల వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న స్థానికులు. వ్యర్థాలు రోడ్డు మీద వేయకుండా ఉండేలా డంపింగ్స్ ఏర్పాటు చేయాలంటే అధికారులకు విజ్ఞప్తి. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జ్వరాలు వ్యాప్తి పెరుగుతుందన్న అధికారులు. జలుబు, జ్వరం వస్తే కరోనా అంటూ భయపడవలసిన అవసరం లేదన్న వైద్యులు. చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలంటూ సూచన. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.